శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 704వ నామం సరస్వతి. మంత్రస్వరూపంలో శ్రీ సరస్వత్యై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని సర్వమోహిని అని కీర్తించుకున్నాం. ఆ నామంలో అమ్మవారు ఈ విశ్వసృష్టి నడవటానికి అవసరమైన మోహాన్ని అన్ని జీవులలో కలిగిస్తుంది అని తెలుసుకున్నాం. అంతేకాకుండా తన విశేషమైన అనుగ్రహం ప్రసాదించేటప్పుడు వీడు అర్హుడు కాదా అని పరీక్షించడానికి మోహానికి గురి చేస్తుంది అని తెలుసుకున్నాం. ఆ మోహానికి గురి చేసే తల్లి మనలను మోహం నుండి విడిపించగలదు. జ్ఞానాన్ని ప్రసాదించి మోహాన్ని తొలగించే తల్లిగా ఈ నామంలో అమ్మవారు సరస్వతి అని కీర్తించబడుతున్నారు. అమ్మవారిని 3 సంధ్యాకాలాలలో పూజించాలి అని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఈ 3 సంధ్యలలో అమ్మవారిని పూజించవలసిన స్వరూపాలు ఉదయకాలంలో గాయత్రి స్వరూపంలో, మధ్యాహ్న కాలంలో సావిత్రి స్వరూపంలో, సాయంకాలంలో సరస్వతి స్వరూపంలో మనం పూజించుకుంటాం. ఈ నామంలో అమ్మవారు సాయంకాల సమయంలో పూజించవలసిన స్వరూపంగా సరస్వతీదేవిగా మనలను అనుగ్రహిస్తున్నారు. ఇక ఈ నామానికి సాధారణమైన అర్థాన్ని, విశేషమైన అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సామాన్యమైన అర్థంగా అన్ని జీవుల నాలుక యందు వాక్కు రూపంలో కొలువై ఉన్న తల్లి సరస్వతి అని మనకు తెలుస్తుంది. మన వాక్కు సరస్వతి స్వరూపం. అమ్మవారి అనుగ్రహం లేనిదే మనం ఒక్క మాట కూడా మాట్లాడలేము. ఈ విషయం అన్ని వేళలా గుర్తుంచుకుంటే మనం ఎటువంటి పలుకులు పలకాలో మనకే అర్థమవుతుంది. ఇక విశేషమైన అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మవారి యొక్క వాహనంగా హంస ఉంటుంది. హంస మీద కూర్చొని మనకు దర్శనమిచ్చే తల్లి ప్రాణశక్తిగా మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసల స్వరూపంతో మనను అనుగ్రహించే తల్లి ఈ జగన్మాత అని ఈ నామం మన యొక్క ప్రాణశక్తి స్వరూపంగా అమ్మవారిని కీర్తిస్తుంది. ఈ అమ్మవారి అనుగ్రహం ఉన్న రోజులే మన ప్రాణములు ఈ శరీరంలో ఉంటాయి. అంటే మన యొక్క వాక్కు స్వరూపంగా, ప్రాణశక్తి స్వరూపంగా అమ్మవారు ఉన్నారు అని ఈ నామంలో మనకు వివరింపబడింది. ఆ అమ్మవారి యొక్క నామం సరస్వతి అని మనకు తెలియజేయబడింది. అటువంటి అమ్మవారికి మనం నమస్కరించుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.